కొన్ని కీలకమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తా. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు. చాలా చాలా పత్రికలలో కొన్ని వార్తలు వస్తుండే. నేడే రైతు బంధు విడుదల, సంతోషంలో రైతులు, ఆనందంలో రైతులు. ఏ రైతులు, ఎక్కడ రైతులు, ఎవరికి పోతుందా సొమ్ము, మొత్తం లెక్కలు పట్టుకొచ్చినాం. ఇవాళ భూస్వామ్య దోపిడీ ఎట్లా ఉందో ఈ లెక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ఏటా జరుగుతున్న సంపద బదిలీ నేరుగా రెడ్ల ఖాతాలలోకి ఎంత పోతా ఉంది, వెలమోళ్ళ జేవులకు ఎంత పోతా ఉంది, కమ్మోళ్ళ జేవులకు ఎంత పోతా ఉంది. ఈ దోపిడీ ఏది, వ్యవసాయం మీద 5-6 రకాల సబ్సిడీలు ఇస్తూ ఉంది. పథకాలు ఉన్నాయి. ఒకటి రైతు భరోసా, రెండోది ఉచిత కరెంటు, మూడోది రైతు బీమా, నాలుగోది యూరియా సబ్సిడీ, ఐదోది సన్నధాన్యానికి బోనస్. ఈ 5 పథకాల పైసలు ఎవరి జేవులకు ఎక్కువ పోతున్నాయి, ఎవరి నోట్లే మన్ను పోస్తున్నారు. బీసీలకు ఏదో లబ్ధి పొందుతున్నట్టుగా పత్రికలు వినడం ఈ వార్త రాసిన చెక్ చేసుకోరు ఒక్కసారి. నేను చెప్తాను. రుణమాఫీ కూడా 2 లక్షలు చేసిన, అందుకే పెద్ద రైతులు తీసుకుని సంక్షేమ భ్రమ సంపద కేంద్రీకరణ వాస్తవం. మనకేం చెప్తా ఉన్నారు, ప్రభుత్వ పథకాలు అందరు రైతులను సమానంగా ఆదుకుంటున్నాయని చెప్తా ఉన్నారు. పేద సన్నకారు రైతులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్తా ఉన్నారు. పేదోళ్ళకే ఎక్కువ మంచి జరుగుతుంది పథకాల ద్వారా అన్నారు. లెక్కలు ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన వాస్తవం. పథకాల రూపంలో ప్రజాధనం పెద్ద భూస్వాముల జేబుల్లోకి వెళ్తుంది. భూమి లేని నిరుపేదలు, కౌలు రైతులు, దళితులు నామాత్రపు లబ్ధితో సరిపెట్టుకుంటున్నారు. వాస్తవం ఏందో ఇక్కడ చూడండి లెక్కలు. ఇది దోపిడికి నిలువెత్తు సాక్ష్యం. తలసరి వార్షిక లబ్ధి ఒక్కొక్క రెడ్డి తలకు ఈ 5 పథకాల ద్వారా, ఇగో ఈ 5 పథకాలు ఉన్నాయిగా, రైతు భరోసా, ఉచిత కరెంటు, యూరియా, సన్నవడ్ల బోనసు, రైతు బీమా. ఇందులోంచి ఒక్క రెడ్డి తలకు ఎంత పోతా ఉన్నాయి, ఒక్క బీసీ వాడి తలకు ఎంత వస్తా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రైతు భరోసా కింద ప్రభుత్వం చేసేటువంటి సాయం ఏదైతే ఉందో ఆ సాయంలో ఇచ్చేటువంటి పైసల్లో ఒక్కొక్క రెడ్డి తలకు 14,210 రూపాయలు పోతుంది. ఒక్కొక్క రెడ్డి అయిన తల యావరేజ్గా తీసుకుంటే, యావరేజ్ కాదు సర్కార్ లెక్కలు ఇవి, యావరేజ్ టైపే లేదుగా, రెడ్డిలకు పర్ఫెక్ట్ లెక్క. ఇక ఓకే, దీన్ని మించి ఒక ఇందులో ఆటాన కూడా తేడా లేదు. ఓకే, నిన్న కూర్చొని చేసింది ఇదేగా. రైతు భరోసా కింద 14,210 రూపాయలు రెడ్డి అయిన నెత్తికి పోతున్నాయి ఒక్కొక్క నెత్తికి. ఉచిత కరెంటు పైసలు 12,952 రూపాయలు ఒక్కొక్క రెడ్డి అయినకు పోతుంది. యూరియా కింద యూరియా సబ్సిడీ, వాస్తవానికి యూరియా బస్తా ఎంత ఉంటుంది, 2,300 రూపాయలు ఉంటుంది బస్తా. ఇవాళ మనకు 300 రూపాయలకే దొరుకుతుందంటే 2,000 సబ్సిడీ అన్నట్టు. 1,970 రూపాయలు సబ్సిడీ, కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ. ఒక్కొక్క తలకు రెడ్డి తలకు యూరియా పైసలు 6,476 రూపాయలు సబ్సిడీ పైసలు ముడుతున్నాయి. సన్నవడ్ల బోనస్ 3,064 రూపాయలు ముడుతున్నాయి. రైతు బీమా కింద 1,157 మిగులుతా ఉన్నాయి. అంటే ఒక్కొక్క రెడ్డి గారి తలకు ఈ 5 పథకాల ద్వారా 37,859 రూపాయలు పోతున్నాయి. 37,859 రూపాయలు ఒక్క రెడ్డి తలకు పోతా ఉంటే ఇక వెలమాయనకి ఎట్లా ముడుతా ఉన్నాయి ఏది వ్యవసాయ పథకాలలో అంటే, రైతు భరోసా కింద 12,541 రూపాయలు పోతా ఉంది ఒక్కొక్క వెలమాయనకు. ఉచిత కరెంటు కింద 5,755 రూపాయలు పోతా ఉన్నాయి. యూరియా సబ్సిడీ కింద 5,737 రూపాయలు పోతా ఉన్నాయి. సన్నవడ్ల బోనస్ కింద 1,357 పోతా ఉన్నాయి. రైతు బీమా కింద 1,021. ఒక్క వెలమాయనకు ఈ 5 పథకాల ద్వారా ఒక్కొక్క వెలమాయన తలకు 26,411 రూపాయలు ముడుతున్నాయి. ఇక కమ్మైన చదువు. రైతు భరోసా కింద 10,147 రూపాయలు పోతున్నాయి. ఇక ఉచిత కరెంటు కింద 4,656 రూపాయలు, యూరియాకు 4,635 రూపాయలు సబ్సిడీ వస్తుంది. సన్నవడ్ల బోనస్ 1,096 రూపాయలు, రైతు బీమా కింద 826 రూపాయలు. ఇది ఈ రెడ్డి వెలమ కమ్మల నెత్తులకు ఎంత పోతున్నాయో చూసిరా. ఇవే 5 పథకాలు. ఇవే 5 పథకాలు బీసీలకు వచ్చేసరికి ఎంత పోతా ఉన్నాయంటే, ఇగో బీసీలకు 11,299 రూపాయలు బీసీ ఒక్క తలకు, ఎస్టీలకు 18,385 వాళ్ళ వరకు, ఎస్సీలకైతే నెరీ దారుణంగా 8,359 రూపాయలు పోతా ఉన్నాయి 5 పథకాల నుంచి. ఇక రెడ్డిలకు ఎంత పోతా ఉంది వ్యవసాయ పథకాల నుంచి, వెలమలకు ఎంత పోతా ఉంది ఒక్కొక్క వెలమాయనకు, ఒక్కొక్క కమ్మాయనకి ఎంత పోతా ఉంది, ఒక్కొక్క ఎస్టీకి ఎంత పోతా ఉంది, ఒక్క బీసీకి ఎంత పోతా ఉంది, ఎస్సీకి ఎంత పోతా ఉందో చూసుకోవాలి. బీసీల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ రెడ్లు తింటా ఉన్నారు. 3.5 రెడ్లు తింటా ఉన్నారు. ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఉచిత కరెంటు పైసలు కానీ, సబ్సిడీలు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఈ అన్నిటి పేరు మీద ఒక్కొక్క రెడ్డి తలకు ఇగో ఇంత పోతా ఉంది. 4 ఉంటే
నలుగురున్న కుటుంబంలో 1,20,000 రూపాయలు వాళ్ళ ఎక్కువ అవుతుంది 1,50,000 రూపాయలు ఒక్క రెడ్డి కుటుంబానికి ఏడాది పోతా ఉంటే బీసీ కుటుంబానికి 40,000 రూపాయలు పోతా ఉంది. మరి ఎవరి సొమ్ము ఎవరు తింటుండిడా చెప్పురిగా. ఈ లెక్క ఎప్పుడైనా ఏ వార్తా పత్రికలైనా ఈ లెక్క చూసిరా? రైతు భరోసా నిధులు విడుదల ఆనందంలో సంతోషంలో అని గంతులేసి ముచ్చట చెప్పారు, కానీ చెప్పిరు ఎవడన్నా? ఎందుకు చెప్పరు? ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు, ఈ టీవీలన్నీ ఇవి చెప్పాయి. ఎందుకు చెప్పాయంటే ఇవన్నీ కూడా వాళ్ళ వర్గాలే కాబట్టి. ఇక్కడ దళితుల పని అవుతుంది, బీసీల పని, దళితులది ఎస్సీల పని చూడు. ఎస్సీలకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 పథకాలలో ఈ 5 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 పథకాల్లో ఎస్సీలకు దక్కుతుంది 8,359 రూపాయలే. ఎంత దారుణం చూడు. ఏడాదికి ఒక ఎస్సీ కుటుంబానికి గట్టిగా 40,000 కూడా వస్తలేవు, 35,000. ఇగో ఈడ ఒక్క తలకే 37,000.